ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. పిల్లరా, ఈరోజు నీటిపై నడిచిన పేతురు గురించి ఈరోజు మీ కొరకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అవును కదా, పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడు. యేసుక్రీస్తు వారు నీటి మీద ఉన్నప్పుడు తను యేసుక్రీస్తు వారిని అడిగాడు, నీ వలే నేను కూడా నడవాలన్నప్పుడు యేసుక్రీస్తు వారు నడవమన్నప్పుడు తను నీటి మీద నడిచినట్లుగా మనం చూస్తాం. అయితే తను యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ నడిచినప్పుడు నీటి మీద నడిచాడు. కానీ ఎప్పుడైతే ఆ గాలి వచ్చిందో ఇప్పుడు తన దృష్టి మరల్చబడినప్పుడు, తన దృష్టిని ఆ గాలి వైపు చూసినప్పుడు తను నీటిలో మునిగిపోతాం మనం చూస్తాం. పిల్లరా, ఒక క్రైస్తవుడుగా మన ఆత్మీయ జీవితం కూడా అలాంటిదే. మనం క్రీస్తు వైపు చూస్తూ మన జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటే మనము ఒక క్రైస్తవుడుగా మన ఆత్మీయ జీవితంలో నిలవబడి ముందుకు సాగగలం. అయితే ఈ లోకం వైపు లేదా నీ శ్రమల వైపు, నీ కష్టాల వైపు, నీకున్న పరిస్థితుల వైపు నువ్వు చూస్తూ ఉంటే, లేదా నీకున్న జ్ఞానం వైపు నువ్వు చూస్తూ ఉంటే, లేదా నీకున్న ధనం వైపు నువ్వు చూస్తూ ఉంటే, నీకున్న శక్తి వైపు నువ్వు చూస్తూ ఉంటే నువ్వు పరిగెత్తలేవు, లేదా నువ్వు నిలబడలేవు. ఎందుకంటే విశ్వాసానికి కర్త అయిన, విశ్వాసాన్ని కొనసాగించేవాడైన అపోస్తుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. అవును కదా, మనకు విశ్వాసాన్ని కలిగించేది ఏంది? మనం విశ్వాసములో ముందుకు కొనసాగించేది ఏంది? మన జ్ఞానం కాదు, మన భక్తి కాదు, మన క్రియలు కాదు, యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనే మనల్ని నడిపించగలిగిన వాడు, మనలో విశ్వాసాన్ని కలుగు చేయవాడు ఆయనే. ఎస్, మన జీవితంలో ఎన్నో శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కన్నీటి వేదనలు రావచ్చు, గాలి లాంటి తుఫాను లాంటివి రావచ్చు. అయితే నేను నడిపించేవాడు ఆయన, నీకు బలాన్ని ఇచ్చేవాడు, నేను విశ్వాసంలో బలపరిచేవాడు ఆయన. పిల్లరా, ఆయన వైపు చూస్తావా? ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా ఆయన నిన్ను నడిపిస్తాడు.